ఇది ఏం రైసో నేనైతే చెప్తా మీకు. ముందు ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈసారి లంచ్ బాక్స్‌లోకొచ్చేసి నేనైతే బీట్రూట్ రైస్‌ని చేషిన. నిజానికి ఈ రైస్ అసలు మంచిగుంటదా? ఉండదా? అని నేను ఎన్నో సార్లు చెయ్యాలి అనుకోని చేయకుండా ఆగిపోయినా. ఇంతకీ నాలాగా ఎవరికైనా బీట్రూట్‌తో రైస్ చేయాలి అనే థాట్ వచ్చిందా? అని చెప్పి నేనైతే కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేషిన. బీట్రూట్‌తో రైస్‌ని చాలా మందయితే చేషినారు. నేనే చాలా లేట్‌గా చేస్తున్నా అనిపించింది. సరేలే ఎప్పుడైతే ఏముంది. ఇప్పటికైనా బీట్రూట్‌తో రైస్‌ని అయితే చేసేద్దాం అని చెప్పి నేనైతే 3 అయితే తీసుకున్న బీట్రూట్స్‌ని. బీట్రూట్‌కి ఉన్న పైన తొక్కనంతా తీసేసి ఇలా సన్నగా తురిమేసుకున్నా. ఈ రైస్‌ని చేసుకోవడానికి మెయిన్‌గా కావాల్సిందైతే బీట్రూట్ కదా! అది తీసి పక్కనైతే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కాస్తంత కరివేపాకు, కొన్ని సోయా చంక్స్‌ని కూడా తీసుకోండి. ఈ మిల్ మేకర్స్‌ని కొద్దిసేపు వాటర్‌లో అయితే నానబెట్టి ఉంచేసేయండి. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్‌ని అయితే పెట్టేసుకోండి. బౌల్ పెట్టేసుకున్నాక బౌల్ కాస్త హీట్ అయినాక అందులో తగినంత ఆయిల్‌ని అయితే వేసేసుకోండి. బాబోయ్ ఏంటిది లైటింగ్ మరి ఇంత డల్‌గా ఉంది అనుకుంటున్నారా? అవును నిజమే. నాలాగే లైటింగ్ కూడా మస్తు డల్‌గా అయితే ఉంది. ఎందుకో చెప్తా ముందైతే ప్రాసెస్ ఇందాక మనం ఇందులో ఆయిల్‌ని అయితే వేసుకున్నాం కదా! ఆయిల్ హీట్ అయినాక ఇందులో కాస్తంత జీలకర్రని అయితే వేసేసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్‌తో వీడియోస్ తీసుకుంటూ రైట్ హ్యాండ్‌తో కుకింగ్ చేయడం మస్తు కష్టమైతుందని చెప్పి నేనైతే మీషోలో ట్రిపోడ్ అయితే బుక్ చేసిన. ఓకే చేసిన. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. అస్సలు కథ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది. ఫైనల్‌గా ఇది నా చేతిలోకి వచ్చినాక జింగి చక ఇప్పటి నుంచి ఏ కష్టం లేకుండా వీడియోస్ తీయొచ్చు అనుకుంటా ఎగిరి గంతేసిన. ఇంకా దాన్ని మొత్తం ఫిట్ చేసుకున్నాక సోక్లో వీడియో తీద్దాం గిరైస్ చేసుకుంటూ అని చెప్పి దాన్ని అయితే కిచెన్ లో పెట్టిన. కింద పెట్టి తీద్దామంటే మా చిన్నయ్య మొత్తం దాన్ని గుంజి పెట్టేస్తున్నాడు. పైన పెట్టి తీద్దామంటే అది అసలు సెట్టే కావట్లేదు. దాంతో వీడియోస్ తీస్తే దీని లైటింగ్ కి మస్తు చెమక్ అంటాయి ఇక వంటలు అనుకున్నా. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మావా. దీన్ని పెట్టి నేను కింద పెట్టి మీద పెట్టి అటు తిప్పి ఇటు తిప్పి సుక్కలు చూసిన. ఎటు పెట్టినా ఎట్లా తీసినా కూడా నాకు లైటింగ్ అసలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. డల్ అనిపించింది. దీనికన్నా నేను రెగ్యులర్ గా ఎట్లా తీస్తానో గట్లా తీయడమే బెస్ట్ అనిపించింది. క్లియర్ ఉంటుండే. ఇది క్లియర్ లేదు ప్లస్ లైటింగ్ కూడా లేదు. ఇది అసలు ఇక వీడియోనే చేయొద్దు అనుకున్నా. చీకటి అనిపిస్తుంది కదా, మళ్ళీ మీరు నన్ను తిట్టగలరు అని చెప్పి తీయొద్దు అనుకున్నా. కానీ అన్ని మంచిగా వచ్చినాయి వీడియోస్ తీసి చూపిస్తే ఏం బాగుంటది. అప్పుడప్పుడు ఇట్లా ఫ్లాప్ అయినవి కూడా చూపియాలి కదా అని చెప్పి నేనైతే వీడియో చేసిన. మొత్తానికి అయితే ఆ రోజు నా మూడ్ అయితే దొబ్బింది. అసలు నేను అడ్జస్ట్ చేయడం ఫిట్టింగ్ చేయడమే రాంగ్ చేసినా లేక దీని లైటింగ్ ఇంతనా అని చెప్పి నాకు ఏం అర్థం కాలేదు. మొత్తానికి అయితే ఎట్లా వస్తే గట్ల రాని ఏం చేస్తామనే ధ్యాసలో అయితే చేసిన. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలమా. వీడియో అసలు క్లియర్ లేకుండా ప్రెజెంటేషన్ అయితే గింత చెండాలంగా ఉన్నా కానీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు బీట్రూట్ తో రైస్ అంటే మస్తు చెండాలమే అనుకున్నా నేనైతే. కానీ ఈ బీట్రూట్ రైస్ ముందు ఎంత మంచి బిర్యానీలు కూడా పని చేయయి. నేనైతే నిజం చెప్తున్నా. అసలు టేస్ట్ అయితే మస్తు ఎగ్దమ్ ఉంది. మస్తు స్పైసీగా చేసుకోండి దీన్ని. స్పైసెస్ తక్కువ వేసి అసలు ఏం వేయకుండా చేస్తే చెండాలమే నిజంగా. కానీ ఇది స్వీట్ గా అనిపించకుండా ఉండాలి అంటే స్పైసీగా చేస్తే మాత్రం మస్తు ఎగ్దమ్ ఉంది. కిరాక్ ఉంది. నాకైతే మస్తు పిచ్చిగా నచ్చింది ఈ రైస్ అయితే. ఫస్ట్ టైం ట్రై చేసిన నేను. ప్రాసెస్ అయితే చూసేసినారు కదా. ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాక అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిలను వేసుకొని కూడా ఫ్రై అయిన తర్వాత ఓల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిలను అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చిలు కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఈ సోయా చంక్స్ అయితే వేసేసుకోవాలి. సోయా చంక్స్ అయితే ఇందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి వాటిని మంచిగా కలిపేసుకొని అంతా కలిసినాక అందులో కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అండ్ కాస్తంత పసుపునైతే యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం బీట్రూట్ని అయితే సన్నగా తురిమేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. సన్నగా తరిమి పెట్టుకున్న బీట్రూట్ తురుము అయితే ఉంది కదా, దానిని అయితే వేసుకొని ఒకసారి మంచిగా అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచేసేయండి. ఇంకా బీట్రూట్ ని వేసినాక అది మొత్తం పచ్చివాసన పోయే వరకు మొత్తం డ్రై అయిపోయే వరకు ఉంచేసేయాలి మూతని. ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్ ని తురుములాగా తురిమేసుకున్నాను కదా, గట్ల కాకుండా ఇక్కడ బీట్రూట్ ని క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా చేస్తారా లేదా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇంకా నేనైతే ఇందులో సోయా చంక్స్ ని వాడుతున్నానని చెప్పేసి క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోలేను. ఇందాక మూత పెట్టేసినాం కదా, ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకొని పచ్చివాసన పోతే ఒక్కసారి కలిపేసుకొని ఇది కంప్లీట్ గా పచ్చివాసన అయితే పోయింది, ఇది కూడా డ్రై అయిపోయింది, సెట్ అయినట్టే అని అనుకున్నప్పుడు ఇందులో కాస్తంత సాల్ట్ ని అండ్ ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోండి. ఈ ధనియా పౌడర్ ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కథమిగా ఒక్కసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోండి. దీన్ని అంతా కూడా ఏం ఆలోచిస్తున్నారు అంతగానము. లైట్
లైటింగ్ మస్తు డల్ ఉంది, అసలు ప్రాసెస్ అర్థం అవుతలేదు కనిపిస్తలేదు అని అనుకుంటున్నారుగా. అందుకే కదా నేను ప్రాసెస్ అంతా చెప్తున్నా మీకు. వీడియోలో కనిపించకపోతే అర్థం కాకపోతే నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి. కానీ అందులో మాత్రం సోయా చంక్స్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, మిస్ చేయకండి మావా. అసలు నిజం చెప్పాలంటే ఆ సోయా చంక్స్ తోనే రైస్ కి టేస్ట్ ఉంది మామ. అందుకే మీరు కూడా తప్పకుండా సోయా చంక్స్ వేసి మస్తు స్పైసీ ఎక్దమ్ స్పైసీతోనైతే చెయ్యండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు పక్క. ఓకే మామ, మనం అయితే ఇప్పుడు ప్రాసెస్ లోకి వస్తే ఇందాక మనం వేసుకున్నాం కదా, అవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా అయితే కలిపేసుకొని ఒక్క 2 minutes వరకు మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసేద్దాం. నిజం చెప్తున్నామా, ఇందాక నేను ఎప్పుడు ఈ రైస్ని అయితే ట్రై చేయలేను. జస్ట్ నాకు దీంతో రైస్ చేయాలి అనిపించింది. కానీ ఇంతకుముందు ఎవరైనా చేసినారా లేదా అని చెప్పి యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోస్ని సెర్చ్ చేసిన. సో చాలా వీడియోస్ అయితే వచ్చినాయి. సో అవన్నీ చూసిన తర్వాత నేను ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేసిన. ఫస్ట్ నా అంతా నేనైతే చేయలేను. కానీ ఈ రైస్ అయితే చేసినాక తిన్నాక అస్సలు మాటలు లేవు మావా, అంత సూపర్ అయితే ఉంది. ఇంత మంచి రైస్ని ఇన్ని రోజులు చేయకుండా ఎందుకు లేట్ చేసినా అనిపించింది నాకైతే. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ రైస్ని అయితే తప్పకుండా ట్రై చేయండి మావా, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇది ఖచ్చితంగా స్పైసీగా చేయాల్సిన రైసే కాబట్టి చిన్నపిల్లలకి అయితే అస్సలు పెట్టకండి. ఓకే మావా, మనం అయితే ఇప్పుడు మనం మ్యాటర్లోకి వద్దాం. ముందుగా మనం రైస్ని అయితే విప్పి పెట్టుకున్నాం కదా పుల్లుగా, దాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. నేనైతే ఇప్పుడు ఈ కంప్లీట్ రైస్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నా. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా తాపత్రయపడతారు కదా, నైట్ మిగిలిపోయిన ఫుడ్ అస్సలు వేస్ట్ చేయొద్దు, అన్నం జల్లయ్యొద్దు, ఎట్లనన్నా వేసి తినాలి అని. గిట్లా ట్రై చేస్తే అస్సలు పడేయమ్మావా నిజంగా. నార్మల్గా ప్లెయిన్ రైస్ తినాలంటే అసలు ఎవరికి తినబుద్ధి కాదనుకో, కానీ గిట్లా డిఫరెంట్గా ట్రై చేసినాం అనుకో ఖచ్చితంగా అస్సలు ముద్ద వెంట ముద్ద వెళ్తానే ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా నువ్వు నేను అనుకుంటానే ఉంటావు. ఇంకా అట్లా ఉంటుంది మావా మరి ఇట్లాంటి ఫ్రైడ్ రైస్లతోనైతే. ఇప్పుడైతే మనం ఇందులో కంప్లీట్గా రైస్ని అయితే వేసేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలిపేసుకోండి. ఈ స్టాండ్ అయితే అసలు మస్తు యూజ్ అవుతుందిరా బాబు, అసలు కష్టం ఏమి ఉండదు. ఇంకా తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు వీడియోస్ తీసుకుంటూ అని. మస్తు కలలు కన్నా మస్తు సోక్ నిలుగుకుంటా వీడియోస్ తీయొచ్చు అని. చేతులు చూడండి ఎట్లా దింపుతున్నానో, మస్తు నిలుక్కుంటూ అయితే దింపుతున్నా. కన్నడ లైటింగే చక్కగా వస్తలేదు ఏం లేదు. కానీ దీనికన్నా నేను రెగ్యులర్గా ఎట్లా వీడియోస్ తీస్తున్నా గట్లా తీయడమే బెస్ట్ అనిపించింది. అప్పుడైతే నాకు తప్పైంది మావా, మళ్ళీ ఒకసారి అయితే గిట్లా చెయ్యాయి. ఇది ఒక్క వీడియోకి అయితే క్షమించండి. అయినా ఫస్ట్ ఏదైనా గింతే కదా, దాని గురించి తెలియనప్పుడు గిట్లే ఉంటది. వన్స్ తెలిసినాక సెట్ అయిపోతుంది. ఫస్ట్ వీడియో కాబట్టి గిట్లా వచ్చిందేమో, నెక్స్ట్ సెట్ అయిన తర్వాత మంచిగా వస్తుండొచ్చు, చూద్దాం. మేబీ నాకే తెలియక కూడా నేనే తప్పుగా ఫిట్ చేసి ఉండొచ్చు కదా, గట్లా కూడా ఉంటది కదా. సరే, మీలో ఎవరైనా ఈ స్టాండ్ యూజ్ చేసి కుక్ చేసేటప్పుడు వీడియోస్ తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఎట్లా యూజ్ చేయాలో చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే నేనే ఫిట్టింగ్ లో ఏదో మిస్టేక్ చేసి ఉంటాను అనుకున్నా, ఎక్కడ దాన్ని అడ్జస్ట్ చేయాలనో తెలియక ఎక్కడో ఒక చోట పెట్టేసి లైటింగ్ అయితే మిస్ చేసినా అనిపించింది. సో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేమా, మనం అయితే ఇప్పుడు లైటింగ్ గురించి అంతా పక్కన పెట్టి మ్యాటర్లోకి అయితే వద్దాం. నెక్స్ట్ టైం అయితే పర్ఫెక్ట్ గా చేస్తా. ఈ రైస్ అయితే కలుపుకొని మంచిగా రెడీగా ఉంచుకున్నాం కదా, ఫైనల్ గా అయితే ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా నాకైతే ఈ రైస్ ని ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలన్నా అన్న ఆత్రం అయితే ఉండే, ఎందుకంటే గా కలర్ ని వస్తే మస్తు టెంప్టింగ్ అనిపించింది. కానీ స్వీట్ గా ఉంటదేమో అని చెప్పి అనుకున్నా, అందుకే జర స్పైసీ ఎక్కువ చేసిన. టేస్ట్ చూస్తే మాత్రం మస్తు ఎగ్దమ్ అయితే ఉంది. ఇక నేను అనుకుంటానా, నేను చేసింది కాక ఉరికి పోయి మా మమ్మీకి కూడా ఒక ముద్ద అయితే పెట్టేసిన. మా మమ్మీ కూడా మస్తు సూపర్ ఉందని చెప్పి నన్ను ఇంత పెద్ద చెట్టు అయితే ఎక్కిచ్చింది. చెట్టు ఎక్కిచ్చింది అంటే ఏదో అనుకోగలరు, ఆయన ఏ చెట్టు ఎక్కినవక్క అని అనుకోగలరు, గట్ల కాదు పొగిడింది అంటున్నా. ఓకే మా, ఇప్పుడైతే మనం రైస్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకా ఇక కుమ్మడమే లేటు, నేనైతే గుమ్మేస్తా. మీరు కూడా తప్పకుండా ఈ రైస్ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా సోయా చంక్స్ వేయడం అయితే మర్చిపోకండి, మరీ చెప్తున్నా. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మా, మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బాయ్ రైట్ మలా.